కాంగ్రెస్ పార్టీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేసింది తెలుసా? ఇది కాంగ్రెస్ డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ క్యాష్ ఫర్ ఓట్. ఇది కాంగ్రెస్ డిమాండ్ మీదనే ఇప్పుడు కావాలంటే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయొచ్చు ఎంక్వైరీ. ఇది రేవంత్ రెడ్డి భయం. ఎందుకు జంప్ అవుతాడు అంటే ఇందుకు. ఇక మీకు తెలుసు బీజేపీలో చేరిన ప్రతి ఒక్కడు పునీతుడైపోతాడు. ఇది చూడండి, బీజేపీలో చేరిన 25 మంది. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. అజిత్ పవార్ గారు స్వయంగా మోడీ గారే పోయి చెప్పారు. ఏమని? 70,000 కోట్ల కుంభకోణం అని చెప్పారు. ఆయన అయితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే చాలా గొప్పగా చెప్పారు సర్కాస్టిక్ గా. అజిత్ పవార్ తొందరలో జైలు పోతాడు, చెక్కి ఫిషింగ్ 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 అంటే అదే అంటారు కదా, తిరగలి అందులో తిప్పి అక్కడ జైల్లో ఈయనతో చెక్కి ఫిషింగ్ అన్నాడు. వీళ్ళందరూ ఏమయ్యారు ఈరోజు? అందులో చేరంగానే 25 మందికి గాను, అది వాషింగ్ మెషిన్ కదా, అందులో పోగానే బయటికి పునీతుల్లాగా 23 మంది బయటకు వచ్చారు. ఇవాళ అదే అజిత్ పవార్ గారు వాళ్ళ సంఖలో కూర్చొని ఉన్నారు. ఇక మోడీ గారేమో అవినీతి మీద ఉపదేశాలు ఇస్తూ ఉంటారు, గొప్ప గొప్ప మాటలు చెప్తుంటారు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వాళ్ళిద్దరు ఎందుకు బ్రదర్స్ అన్నానంటే, సికింద్రాబాద్లో పెట్టిన క్యాండిడేటు కాంగ్రెస్